యెషయా గ్రంథం 8వ అధ్యాయానికి వెళ్దాం. 20 నుంచి 21. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. చూడండి, ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే 20 and 21. టు ద లా అండ్ టు ద టెస్టిమోనీ ఇఫ్ దే స్పీక్ నాట్ అకార్డింగ్ టు దిస్ వర్డ్ ఇట్ ఈస్ బికాస్ దేర్ ఈజ్ నో లైట్ ఇన్ దెమ్. ఈ వాక్యానుసారముగా బైబిల్ ప్రకారము కొంతమంది మాట్లాడలేకపోతున్నారు అంటే వారిలో ఏమి లేదంట, వెలుగు లేదంట. దెర్ ఈజ్ నో లైట్. ఎందుకు దేవుణ్ణి శపిస్తున్నారు అంటే వారిలో ఏమి లేదంట, వెలుగు లేదు. చూడండి, and they shall pass through it hardly beasted and hungry, and it shall come to pass that when they shall be hungry they shall fret themselves and curse their king and God and look upward. ఈ శ్రమలు ఎక్కువై, ఆకలి బాధ, నొప్పులు, వేదన ఎక్కువైతే ఏం చేస్తారంట, వారి రాజుని చెప్పిస్తారు. తెలుగులో ఏమని ఉందామో చూద్దాం. ఇప్పుడు తెలుగులో చూద్దాం. లెట్స్ సీ వాట్ ఇస్ ఇన్ తెలుగు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వారు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వారిలో వెలుగు లేదు. వెలుగంటే నా వాక్యము వెల్లడి అగుట చేత ఏమొస్తుందంట, వెలుగు వస్తుంది. ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్స్ లైట్. ఓకే, అంటే ఈ వాక్యము వారిలో లేకపోవడం వల్ల వారి కష్టాల్లో, వారి బాధల్లో వారు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి శపిస్తున్నారు. ఓకే, దే ఆర్ కర్సింగ్ గాడ్. ఇప్పుడు చదువుదాం 21. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారం చేయుదురు. చూడండి, అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును ఏం పెడతారంట, శాపములు పలుకుచు మీద చూస్తారంట. ఏం చేశాడు ఈ దేవుడు, నిన్ను చూస్తారో దేవుడిని చూస్తారు, నిన్ను చూస్తారో దేవుడిని చూస్తారు. ఏం చేశాడు ఈ దేవుడు అంటాను నేను. ఇప్పుడు చెప్పండి, కష్టాలు ఉండటం మంచిదా కాదా? ఏమో చెప్పలేం. కొన్ని కష్టాల్లోంచి మహిమ వస్తుందని నేను చాలా వాక్యాలు బోధించాను. మరి ఇలాంటి కష్టాలు ఎవరికి వచ్చాయో తెలుసా? దావీదుకి కూడా వచ్చాయి. ఎవరికి వచ్చాయి? దావీదుకి వాగ్దానం ఇచ్చిన తర్వాత అప్పుడు దాకా మనోడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే అభిషేకం వచ్చి వాగ్దానం ఇచ్చాడో సౌలు తన దేశం అంతా కత్తి పట్టుకొని సేన అతను చంపుదామని 10 ఏళ్ళు వెంటాడాయి. 10 ఏళ్ళు పైన. ఎన్నేళ్ళు పైన? 10 ఏళ్ళు. దావీదు అని ఉంటాడు, ఏమి రాజో, ఏం అభిషేకం, ఏందయ్యా ఈ బతుకు అని దావీదు అనేక సార్లు దేవుడిని శపించి విడిపించేయాలి అనిపించొచ్చేమో. కానీ ప్రతి కష్టములో కూడా దేవుడు ఒక మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. God has a word in every situation. అందరూ చెప్పండి, ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యలో దేవుడు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు టాక్. పక్కలతో చెప్పండి, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు ఒక మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఇన్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్ గాడ్ వాంట్ టు రిలీజ్ ఎ వర్డ్. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? దావీదుకి అదే చెప్తున్నాడు, నాయన నువ్వు అభిషేకం ఇచ్చావు. సౌలు చక్కగా సమూయేలు వచ్చి మొత్తం కొమ్ముతోటి బోర ఊది మరి పోసాడు అభిషేకం. ఈ అభిషేకం పోసినప్పటి నుంచి ఆడు కత్తెట్టుకుని ఎప్పుడు చంపేద్దామా అని చూస్తాడు. ఏంది నాయన, నాకు మరణానికి అడుగే ఉందంట. ఎంత ఉందంట దూరం? అడుగు. దెర్ ఈజ్ ఎ స్టెప్ బిట్వీన్ మై లైఫ్ అండ్ డెత్. అలా చంపేస్తున్నాడు నేను. నువ్వు అభిషేకం ఇచ్చిన కాడి నుంచి ఎడారుల్లో, అవునా, గుహల్లో బతుకుతున్నాను నాయన. నేను రాజు సంగతి పక్కనెట్టు, నా బతుకు బస్ స్టాప్ అయిపోయింది. 1 రోజా 2 రోజుల, ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు పైన. కానీ దావీదు ఎలా బయటకు వచ్చాడో తెలుసా? ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ కష్టం పోతుందా? పోట్లా. కానీ ఇలాంటి సమయాల్లో రోగం, కష్టం, బాధ అయినప్పటికీ చాలామంది సంఘానికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు ఏదో ఒక రకంగా వారితో మాట్లాడుతున్నాడు. God has been talking to you. So you can only wait when there is two-way communication. అంతే, దేవుడు ఇక్కడ ఆలస్యం చేస్తున్నాడు దావీదు జీవితంలో. యోసేపు జీవితం చూసుకుందాం. చక్కటి దర్శనం వచ్చింది. ఏం దర్శనం? నీ
సహోదరులందరూ నీకు నమస్కరించారు, సూర్యచంద్రులు నమస్కరించారు, తారలు నమస్కరించాయి, నీ పేరు గొప్ప అయిపోతుంది అన్నాడంతే. నెక్స్ట్ రోజు గోతులో పడ్డాడు. బట్టలన్నీ పీకేసి ఎందులో పడేశారు? గోతులో పడేశారు. అప్పటి నుంచి ప్రభువా కాపాడంటే బానిస. సంవత్సరం వెంబడి అంత నమ్మకంగా పనిచేసిన వాడేం చేశాడు? వాళ్ళ ఆవిడ నిందేసి చరసాలు వేసేసాడు. నమ్మకం ఎంత పని చేయి ఎన్ని చేయి, ఆ జైల్లో సంవత్సరాలు పడి ఉంటున్నాడు జైల్లో. యోసేపు దేవుణ్ణి శపించాలా లేదా? శపించాలా. ఎన్నేళ్ళో తెలుసా? దగ్గర 13-14 ఏళ్ళు యోసేపు జీవితం ఇలా నడిచింది. యు సీ దట్? నోయింగ్ అబౌట్ గాడ్ సమ్ టైమ్స్ మేక్ యూ నోట్. అలాగనే కొన్ని ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ చూద్దాం. లెట్ us see. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయందువా? దేవుని దూషించి మరణము కమ్ము అనెను. ఓకే, ఎవరి భార్య? ఈమె యోబు భార్య. ఏమంటుందంట? ఇంకా యథార్థత వదలక ఎందువా? ఏం చేయమంటుంది? దేవుణ్ణి దూషించి చావు. ఇంకా నీ కడుపులో పండట్లేదు పిల్లలు, ఇంకా నీకు మొగుడు రాలేదు, ఇంకా నీకు భవిష్యత్తు రాలేదు, ఇంకా నీకేం జరగలేదు. ఏం జరిగింది? దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలే, అన్ని రోగాలే, అన్ని బాధలే. ఓ చక్కటి ఇల్లు ఉందా? చక్కగా శాంతి ఉందా? ఏమీ లేదు. ఈ సమయంలో అభిషేక్ ఇప్పించిన నుంచి సౌలు తవ్వుతున్నాడు. నేను నీకు దర్శనం వచ్చినప్పటి నుంచే గోతులో పడ్డావు యోసేపు. అయినా దేవుడా అంటూ కూర్చుంటావు నువ్వు. పీపుల్ నీడ్ టు బి షేమ్లెస్. ఓకే, లెట్ us see. అతని భార్య వచ్చి, పిల్లలు పోయారు, డబ్బులు పోయాయి, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. Curse God and die. కానీ ఈ విషయంలో యోబుకి కొంచెం ఎక్కువే తెలుసు. ఇంత జరిగినా యోబు దేవుణ్ణి శపించలేదంట. ఇంది విషయంలో యోబు పాపము చేయలేదంట. జోబ్ డి నాట్ సిన్. ఎన్ని జరుగుతున్నా జోబ్ డి నాట్ కర్స్ గాడ్. ప్రకటన 16:11. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. యు సీ హియర్, తమకు కలిగిన వేదనలు బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి. నీ కష్టాల వల్ల యు ట్రై టు కర్స్ గాడ్, కానీ వారు తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కాదు. అలాగంటే దావీదు తప్పు చేశాడా? అభిషేకించిన తర్వాత ఏం పొరపాటు చేయలే. యోసేపు ఏమైనా తప్పు చేశాడా? ఏం చేయనందుకే వచ్చింది కదా. కానీ అతని కష్టాల్లో అతను శపించాడా? శపించలేదు. ఎంతమంది ఈ కష్టకాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు? యు సీ దట్ నౌ when God is delaying, జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? అందుకనే భవిష్యత్తు గురించి దేవుడు ఎప్పుడూ బోధిస్తాడు. భవిష్యత్తు అనండి, మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆల్ఫా ఒమేగా, కడపటివాడు, మొదటివాడు. ఇన్ని సంవత్సరాలు నరకములో ఉంటుండగా ఎలా భరించాలి ఈ నష్టాన్ని, ఈ కష్టాన్ని, ఈ బాధని? ఎవరితోనైనా మాట్లాడుతుందా ఈ వాక్యము? పక్కన చెప్పు, నీతో మాట్లాడుతుందా ఈ వాక్యం అనండి. శపించాలనిపిస్తుంది చాలాసార్లు, కానీ ఏం చేయాలా? తప్పదు. దావీదు అంటాడు, నాకు గనక అవకాశం ఉంటే నీ గురించి తెలియకపోతే శపించేసి పారిపోదును. నేను ఈ దేశం నుంచి ఇంకో దేశం పారిపోదును, ఇంకో ఊరు వెళ్ళిపోదును. కానీ ఎక్కడ? అగాధంలోకి వెళ్ళి నువ్వు ఉంటావా? సముద్రంలోకి వెళ్ళిపోయినా నువ్వు ఉంటావా? అందుకు నేను చేయను, నీ సన్నిధిలోనే మొరపెడతా అంటున్నాడు దావీదు. లార్డ్ జీసస్, ఐ ప్రే ఫర్ ద పీపుల్ నౌ. ఈరోజు అనేక మంది సణుక్కున్నారు, బాధపడ్డారు, విసికారు. నాయన, ఏంటి నా జీవితంలో ఇంత ఆలస్యం, ఇంత కృంగబాటు, ఇంత వ్యతిరేకత, ఇన్ని కష్టాలా అని నేను కుమిలిపోయాను నాయన. కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. నాకు అర్థమవుతుంది, నువ్వు అల్ఫా దేవుడివే కాదు, ఒమేగా దేవుడు. నాకు ఇప్పుడు తెలుసు, నా కష్టాల్లో బాధల్లో నువ్వు పనిచేస్తున్నావు.
అక్కడ యోసేపుని గురికి తీసుకెళ్తున్నావు, వారి కుటుంబాన్ని తీసుకొచ్చి యోసేపుకు లోపరుస్తున్నావు. తను పోగొట్టుకున్నవన్నీ, నీ పోగొట్టుకున్న సమయాన్ని, నీ పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, నీవు పోగొట్టుకున్న బాధను, డబ్బుని, అన్నిటిని దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. నువ్వు వీని పట్టుకుంటే ఇఫ్ యు హోల్డ్ ఆన్, గాడ్ విల్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్. నా చరణ నేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.